మా ఫిలిం డైరెక్టర్ రమణన్నకి హైదరాబాద్ అంటే ఎంత ప్రేమ అంటే, ఎంత ఇష్టం అంటే, నేను హైదరాబాద్లో పుట్టి పెరిగిన. అంతకుముందు ఒక మీట్లో చెప్పిన మీ అందరికీ. చార్మినార్ దగ్గర ఈది బజార్ అనే ఒక ఏరియాలో పుట్టి పెరిగిన నేను. అలాంటి నాకే ఇంత పక్కా హైదరాబాదీకే ఒక్కోసారి అరే అన్నకేంది నాకంటే ఎక్కువ ప్రేమ ఉంది హైదరాబాద్ మీద అనిపించింది. అంత ఇష్టం ఆయనకి. నాతోటి ఎప్పుడు పర్సనల్గా మేము డిస్కస్ చేసేటప్పుడు అంటుండే అన్న, యోగి నాకు హైదరాబాద్ చాలా ఇచ్చింది. నేను మళ్ళీ తిరిగి ఇచ్చే అవకాశం వచ్చింది ఈ సినిమా ద్వారా. నేను ఫుల్ ఆన్ ఇచ్చేస్తా. హైదరాబాదీ పనాలో ఉన్న ప్రేమని, అభిమానంని, హైదరాబాదీ పనిలో ఉన్న ఆ ఇజ్జత్ని మొత్తం నా సినిమాలో కలగలిపి మళ్ళీ హైదరాబాద్కి నేను ప్రజెంట్ చేస్తున్నా అని చెప్తుండే అన్న. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇలాంటి సినిమా తీసినందుకు. ఒక పక్కా హైదరాబాదీగా నేను చెప్తున్నా, మా హైదరాబాదీలకు ఒక అద్భుతమైన సినిమా ఇచ్చినావు అన్న నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ దానికి. పోతే సినిమా ప్రీమియర్స్ వేసినాం, మీరు ఇప్పటిదాకా చూసిర్రు. పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లా ఉందో. మన దగ్గర ఏం జరిగింది అనేది విషయం తర్వాత చెప్తా, కానీ ఫస్ట్ అయితే విజయవాడ గుంటూరులో జరిగిన షోస్ గురించి చెప్తా మీకు. విజయవాడ గుంటూరులో సినిమా చూసిన జనాలు ఎంత ఎంజాయ్ చేసిరంటే అంత ఎంజాయ్ చేసిరు. నేనేదో ఒట్టి మాటలకు చెప్తలేను, నేను కూడా అక్కడ ఉన్నా, వాళ్ళతో ఉన్నా. సినిమా అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళ ముఖంలల్లో ఎంత ఖుషి ఉందంటే అది నేను చాలా చాలా రోజులైంది అట్లాంటి ఎక్స్ప్రెషన్ ఒక మనిషిలో చూసి, సినిమా చూసిన తర్వాత. ఆ తర్వాత గుంటూరులో షో అయిపోయినాక కూడా మేము నిలబడి మాట్లాడుతుంటే వాళ్ళు మమ్మల్నే చూస్తున్నారు, మాతోటే ఉన్నారు. మేము పోయేదాకా కూడా వాళ్ళు పోతలేరు. గుంటూరులో అట్లా జరిగింది. ఇంకా వరంగల్లో చెప్పాలంటే థియేటర్ పగిలిపోయింది భయ్య వరంగల్లో. ఒక్కొక్కళ్ళు ప్రతి సీన్కి, ప్రతి డైలాగ్కి, ప్రతి సీక్వెన్స్కి ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళని చూసుకుంటా, వాళ్ళ మాటలు, వాళ్ళ అరుపులు థియేటర్ బయట నుంచి విని మేము ఎంత ఖుషి అయినామంటే, ఏ ఆర్టిస్ట్కైనా అంతకుమించి ఏం కావాలి, ఏ సినిమా టీంకైనా అంతకుమించి ఏం కావాలి. మనము సినిమా థియేటర్లో సినిమా నడుస్తుంటే ఆ సౌండ్ రెస్పాన్స్ని బయట కూర్చొని ఎంజాయ్ చేయడం కంటే గొప్ప అదృష్టం ఒక సినిమా లవర్కి ఏం దొరుకుతుందని నేను మీకు ముందు పేజ్ చేస్తున్నా ఈ మాటని. ఆ తర్వాత నిన్న కరీంనగర్లో జరిగింది. కరీంనగర్లోనైతే 250 కెపాసిటీ అయితే ఒక 400 మంది వచ్చేసారు అక్కడ సినిమా మంది నడుస్తుందని చెప్పి. టికెట్లు ఒక కొత్త సినిమాకి, కొత్త ముఖాలకి, కొత్త పేరుకి ఇంత రెస్పాన్స్ వచ్చిందంటే నేను షాకేనా. మేము వస్తున్నాము వరంగల్ నుంచి కరీంనగర్ వస్తున్నాము, ఫోన్ల మీద ఫోన్లు, మాకు టికెట్లు కావాలి, 10 కావాలి, 20 కావాలి, 15 కావాలని. అప్పటికి లోపలొచ్చి చాలామంది కూర్చున్నారు. అప్పుడు మా టీంకి చెప్పి ఏం రిక్వెస్ట్ చేసినామంటే, బయట ఒక 40-50 మంది లేడీస్ ఉన్నారు, వాళ్ళు కరీంనగర్ చుట్టుపక్కల ఊర్లలోంచి వచ్చిర్రు ఈ సినిమా పడుతుందని తెలిసిన వాళ్ళ ద్వారా. మగవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని దయచేసి బయటికి పంపించేసి, అన్నా మీకు మళ్ళీ 21 తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది, అప్పుడు చూడుర్రి, కావాలంటే అప్పుడు కూడా మేము కలుస్తాం, లేడీస్ని మాత్రం జర లోపల కూర్చోబెట్టుర్రు అన్న, వాళ్ళు చూడాలి సినిమా అని చెప్తే వాళ్ళు వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేసిర్రు. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్. ఒక్కొక్కళ్ళ అదే ఇక్కడ కూడా ఆ ముఖాలల్లో ఆనందం. ఇక నా ఈ మాట వాడాలో లేదో తెలియదు, కానీ ఇక జన్మ ధన్యం అయిపోయింది వాళ్ళ రెస్పాన్స్ చూసి. అంత బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. నిన్న నేను ఒక 50-60 ఫోటోలు దిగుంటా, ఒక 60-70 గ్రూప్ ఫోటోలు దిగుంటా. అంత బాగా ఎంజాయ్ చేసాను నేను నిన్న. ఇంకోటి మంచి పాయింట్ చెప్దాం అనుకున్నా, సరే మళ్ళీ గుర్తొస్తే చెప్తా ఈ స్పీచ్ అయిపోయేలోపు. అదే ఇంకా చాలామందికి థ్యాంక్స్ చెప్పుకునేది ఉంది ఈ సినిమా గురించి. మా డైరెక్టర్కి, మా ఏడీస్కి, మా కెమెరామెన్కి, మా ఎడిటర్ రోహిత్ అన్నకి, ఇక్కడనే ఉన్నాడు, ఆయన పైకి రావాలి. జీవితంలో కాదండి, జీవితంలో ఎలాగో వస్తారు, మీరు స్టేజ్ మీద కూడా రావాలి తొందరగా. ప్లీజ్ కంటిన్యూ అండి. అన్నిటికంటే ముఖ్యంగా, వీళ్ళందరికంటే ముఖ్యంగా అందరికీ థ్యాంక్స్. మళ్ళీ అవకాశం వస్తుంది నాకు ఎట్లయినా మాట్లాడడానికి, నాకు అది అర్థమైపోయింది ఎట్లా సక్సెస్ మీట్ ఉంటుంది. మళ్ళీ అప్పుడు వచ్చి అందరితో నిమ్మలంగా మాట్లాడతా. ఎక్కువసేపు నేనే మాట్లాడుతూ కూడా బాగుండదు. కానీ ఇప్పుడు మాత్రం మా వదిన మాధవిరెడ్డి సోమ వదినకి చాలా థ్యాంక్స్ చెప్తూ, వదిన నువ్వు ఆ రోజు మనం సెన్సార్ షో జరుగుతుంటే బయట కూర్చొని మనం మాట్లాడిన మీ యాద ఉంది అనుకుంటా. మా వదిన మా ఆయనగా నిలబడ్డది. వదిన సెన్సార్ షో జరుగుతుంటే మేము బయట కూర్చుంటే ఏమన్నదంటే, అన్నకైనా నాకైనా పైసలు అసలు ముఖ్యం కాదు యోగి,
ఈ సినిమాలో ఎంత టాలెంట్ ఉందంటే, ఎంత మంది ఉన్నారంటే, వాళ్ళలో కొంతమందికైనా మళ్ళీ ఫ్యూచర్లో మంచి అవకాశాలు వచ్చి వాళ్ళకు వాళ్ళ ఫ్యూచర్ బాగుంటే అంతే చాలు నాకు మీ అన్నకని చెప్పింది మా వదిన. థ్యాంక్ యూ సో మచ్ వదిన. అసలు ఆ మాట నాకు చాలా ఆనందమైంది. అరే మేము ఫస్ట్ టైం ప్రొడ్యూసరు అసలు ఎంత మంచిగా మాట్లాడిందని చెప్పి. అండ్ మన సినిమా వాళ్ళందరినీ మెచ్చుకుంది భయ్య. మీ సినిమా వాళ్ళు ఎంత గ్రేట్ అంటే డిసిప్లిన్, టైం అంటే టైంకి వచ్చేస్తారు. అసలు ఎంతసేపు అయినా వర్క్ చేస్తారు. అందరూ ఒక కుటుంబంలాగా పనిచేస్తారు. ఈ సినిమా టీం, సినిమాకి పనిచేసే వ్యక్తులు వాళ్ళందరి మీద నాకు చాలా మంచిగా అనిపించింది, వాళ్ళ మీద అభిమానం అనిపించింది అని చెప్పింది వదిన. థ్యాంక్ యూ సో మచ్ వదిన మా మీద ఆ ట్రస్ట్ పెట్టుకున్నందుకు. అండ్ అదే ఇందాక నేను చెప్పినా కదా, ఇంకా మాట్లాడుకునే వేదికలు చాలా చాలా ఉన్నాయని నాకు అనిపిస్తుంది ఈ సినిమాకి. అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఆగస్ట్ 21 తారీఖు సినిమాకి రండి, సినిమా చూద్దాం, ఇచ్చి పడేద్దాం. ఇది మన హైదరాబాదీ సినిమా, దునియా మొత్తం చూపిద్దాం. దునియాలో ఎవ్వరున్నా ప్లీజ్ ఈ సినిమా థియేటర్లలో సినిమా వచ్చి చూడుర్రి. ఈ సినిమాలో సౌండు, బొమ్మ, యాక్టర్ల యాక్టింగ్లు, ఎడిటు, మా డైరెక్షను అన్నీ అదిరిపోతాయి. ఉట్టుటికి చెప్తలేను, నిజంగానే అదిరిపోతాయి. మనం మాట్లాడుకుందాం మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్. थैंक यू सो मच। योगी भाई आप हेयर के लिए क्या यूज़ कर रहे हैं? हेयर के लिए कौन सा शैम्पू यूज़ कर रहे हैं? बहुत ज़्यादा बढ़ रहा है सो या अभी बहुत था मगर काट दिया हुआ. वो बहुत था क्या? ठीक है, तो लेना पड़ेगा मुझे शैम्पू का नाम. सो अभी आई रिक्वेस्ट एडिटर రోహిత్ గారు విల్ స్పీక్. ఎందుకు మీరు కూడా ఎడిట్ చేసి మరీ చేస్తారు? వేస్తే కంప్లీట్గా ఇలా వేయండి కదా ఆయన కోసం. సో యా చాలా గిల్ట్తో వచ్చాను రమణ, ఒక్క ఈవెంట్కి కూడా రాలేదని. ఇప్పుడే క్యూబ్ కాపీ చూసాం నేను, రమణ ఫస్ట్ హాఫ్ చూసి ఇటు వచ్చేసాడు. ఐ సా ద హోల్ ఫిల్మ్. క్యూబ్ ఎంప్లాయీ ఒక అతను కూర్చుంటాడు మనతో పాటు సినిమా చూడడానికి. హీ సెడ్ కంగ్రాట్స్ అన్న హిట్ కొట్టారు అని ఆఫ్టర్ ద షో వాజ్ డన్. సో ఐ థింక్ క్యూబ్ పీపుల్ షుడ్ నో ఇఫ్ ఎనీబడి. సో రమణ, ఐ అబౌట్ 7 years now. కొత్త పోదడు అని దర్ ఇస్ వన్ వెబ్ సిరీస్ అన్వేష్ అనే ఫ్రెండ్ తీసింది. దానికి ఐ వాజ్ ద ఎడిటర్ అండ్ రమణ సా దాట్ ఆన్ ఆహా అండ్ గాట్ ఇన్ టచ్ విత్ అన్వేష్ ఆన్ ఫేస్బుక్. అన్వేష్ ఫేస్బుక్ టైమ్ లైన్ అంతా సెసి అప్డేట్స్ ఉంటే అసలు లీడ్ అవడు అని హీ పింగ్డ్ సెసి. ఫస్ట్ థింగ్ సెసి సెడ్ టు హిమ్ ఇస్ సెండ్ మీ 2000 I guess. So starting there, it's been like a very strange friendship with Ramna, because Ramna is a very well accomplished architect and he has his own company with 30-40 employees. He drives a big car, he stays in a big house and post like, you know, how old are you, Ramna? Don't really. About 44, at around 43, 44, he decided to become a filmmaker. And at 40, yeah, okay, మమ్మల్ని కలిసాడు అనుకుంటా around that time, and here he is. The film is coming out tomorrow. It takes I think it's any film, it's just a small bunch of people coming together. This film, the main crew will be like what, 10-15 people, and it takes a lot of patience and belief and money for the small group to keep believing in it. Ante even enta todaga produce chesna, enta money flow unna kuda, on an average any indie film will take about 3 years from conception to release on an average. So for 3 years Ramna's health declined a little, his family life was a little in ruins, but I think you'll really enjoy the result of it. I think it ended up being quite magical. So yeah, this small group of people here, some are missing, and Hari is going to be big. Me and my color grading guy, we keep talking about how he reminds us of a very young Nani, very very easily appealing actor. And Hari, Sasidhar and Manoj, I only went to the shoot once or twice. అది కూడా సినిమా షూటింగ్ 80% అయిపోయాక. సో దీస్ గైజ్ వాజ్ సో ఎనాయింగ్లీ ఫ్రెండ్లీ విత్ ఈచ్ అదర్. యాక్చువల్లీ వాళ్ళ ఫ్రెండ్షిప్ నాకు చాలా చికాకు వచ్చింది, బికాస్ దే వర్ సో టాకెటివ్. బట్
they had that love between them, and it really translates into the film. So like I said, it's the crew, it's the actors, it's all these little chemistries working out, and I think the film is a total blast. Yeah, thank you. Thank you, Rohit. Thank you so much and wish you good luck. Now I request executive producer Sandeep will speak. Sandeep, at least say all the best. పిలిచినందుకన్నా హాయ్ బాయ్ చెప్పొచ్చు కదా. యా, మా సినిమా 21వ తారీఖు వస్తుంది చూడండి అని చెప్పి నాకు మళ్ళీ మైక్ ఇచ్చేయండి కావాలంటే. హాయ్ ఎవ్రీవన్, ఆగస్ట్ 21న థియేటర్స్లో కలుద్దాం. లవ్ యూ ఆల్. బా, నేను చెప్పింది చెప్పినట్టు ఎంత పర్ఫెక్ట్గా చెప్పారంటే. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కో ప్రొడ్యూసర్ మనోహర్ రెడ్డి గారు విల్ స్పీక్ నౌ. హాయ్, గుడ్ ఈవినింగ్. మీడియా వాళ్ళందరికీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పిన తర్వాత స్టార్ట్ చేస్తాను. నేను లాస్ట్ 10 days యూఎస్లో ఉన్నాను. అందరూ కూడా మేము సినిమా తీస్తున్నామని ఒక విషయం తెలిసి మేము ఎవరు చెప్పుకోలేదు తీస్తున్నామని తెలిసి అందరూ ట్రైలర్ చూసి ఓ మీరే తీస్తున్నారా, సాంగ్స్ వినడానికి బాగా ఉన్నాయి, ఇక్కడేమో రిలీజ్ చేస్తున్నారా అని అడిగారు. బట్ ఆ టైంకి నాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే ఇది ఓన్లీ 1-man షో, ఓన్లీ రమణారెడ్డి. అండ్ వన్ మోర్ థింగ్ ఏం చెప్పాలనుకుంటే, రమణారెడ్డికి నాకు రిలేషన్ బిల్డర్ అండ్ ఆర్కిటెక్ట్. ఆయన మేము ఎప్పుడైనా అప్పట్లో ఈవినింగ్ టైమ్స్లో కూర్చున్నప్పుడు ఆయన ఒక చోట కూర్చో ఉంటాడు, ఇక్కడ బర్త్డే నడుస్తుంటుంది. ఈజ్ అవతల వ్యక్తి అడిగి ఈడు బర్త్డే అంటే ఈజ్ రైటర్, ఆ నైట్ టైం రైటర్ అయిన అప్పట్లో. అయితే అలా అన్నప్పుడు నేను చాలాసార్లు అనేటవాడిని, నువ్వు చేయాల్సిన పని ఇది కాదు, నువ్వు గీతలు గీయటం కాదు రాతలు రాయాలని అంటోళ్ళం. అలా డైరెక్టర్ అయ్యాడని నేను అనుకుంటున్నా. ప్లస్ ఆ టైం కూడా కలిసి వచ్చింది. ఓకే, ఈ సినిమా గురించి అంటే అంత ఇది రమణారెడ్డి క్రెడిట్ ఉంటుంది, మాదేం లేదు. ఈవెన్ మాది వీధి నాది ఏమీ ఉండదు, మేము ఓన్లీ ఇక్కడ బొమ్మరిల్లు టైప్లో యాక్ట్ చేస్తున్నాం. ఇదైతే నిజం. ఓకే, రిమైనింగ్ ఏదైనా ఉంటే 21st తర్వాత మాట్లాడుకుందాం. ఆ రోజు కూడా ఇదే చెప్పాం, మళ్ళీ ఇది చెప్తున్నాం. జస్ట్ ఓన్లీ రిజల్ట్ అన్నది మీ మీద డిసైడ్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు మనోజ్ మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ అందరికీ. సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి నాకు మా టీంకి చాలా అప్రిషియేషన్ వచ్చింది, చాలా లవ్ వచ్చింది సోషల్ మీడియా నుంచి. వీఆర్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఇనీషియల్గా ప్రతి యాక్టర్కి ఏముంటుందంటే మనం యాక్టింగ్ చేయగలుగుతాం అని జనాలకి తెలిసే రోల్ వస్తే చాలు అన్న దాంట్లోనే ఉంటుంది. అండ్ బట్ అది వెతుకుతూ అవుట్ ఆఫ్ సర్ప్రైజ్ అమీర్లోకి హ్యాపెండ్. అండ్ హౌ టు సే, అసలు అమీర్లోక్ నాకు ఇంతకుముందు మేము స్ట్రగుల్ అవుతున్నప్పుడు కూడా చిన్న చిన్న మైల్ స్టోన్స్ ఉంటాయి. ఒక సినిమాలో 2 రోజులు క్యారెక్టర్ చేసినప్పుడు, 3 రోజులు క్యారెక్టర్ చేసినప్పుడు అది ఎడిట్లో ఉంటుందో ఉండదో కూడా తెలియదు. బట్ ఆ సినిమా చేసినప్పుడు సెట్లో వచ్చే రెస్పాన్స్ కానివ్వండి, ఒకవేళ స్క్రీన్ మీద అది కనిపిస్తే ఇంకా బెటర్ ఉంటుంది. సో ఇవన్నీ చిన్న చిన్న మైల్ స్టోన్స్ ఏమైతాయి అంటే మా కొత్తగా వచ్చే యాక్టర్లకు ఉండే స్ట్రగుల్ని అది కొంచెం ఇంకా హోప్ పెంచుతుంది. ఓకే, మనం చేయగలుగుతున్నాం, జనాలు అప్రిషియేట్ చేస్తున్నారు, ఆ పుష్ వస్తుండే. సో అమీర్లోకి వచ్చినాక నాకేమైపోయిందంటే ఇన్ని రోజులు అదే ఆలోచనతో ఉంటుండే. చిన్న చిన్న క్యారెక్టర్లు వస్తామంటే చేస్తూ పోతే ఏదో రోజు ఒక 10 సంవత్సరాలకో 12 సంవత్సరాలకో నేను ముసలోడిని అయిపోయి జుట్టు తెలుగైన తర్వాత ఓ మంచి క్యారెక్టర్ వస్తుంది అనుకున్నా. అండ్ నా దృష్టిలో నాకు ఎప్పుడు ఒక సినిమాలో లీడ్ చేయాలి అన్నది లేకుండే. బికాజ్ ప్రాబ్లీ ఐ న్యూ ఎక్కడో బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఉంటుంది కదా, మనం అంత గొప్పగా ఉండడం అనుకునే ఉంటుంది. బట్ ఈ సినిమాలో కూడా నేను ఎలా ఉన్నాను దాంతో ఏం పని లేదు. మా రమణన్న బాగాలేకున్నా కూడా తీసుకున్నాడు బాగానే. సో అమీర్లోకి ఇచ్చిన పుష్ ఎట్లా ఉందంటే, ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ గో ఫర్ అనదర్ 10 years. ఈ హోప్తోని ఇంకొక 10 years ట్రావెల్ అయ్యే హోప్ ఇచ్చింది నాకు. ఐ థింక్ దట్స్ ఐ విల్ చెరిష్ దట్ ఫర్ ఎవర్. నేను అమీర్లోక్లో చేశాను అనేది నేను ఈ సినిమా తర్వాత సినిమాలు చేయడం ఆపేసినా కూడా నా మనసులో అది ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది. ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు మై డైరెక్టర్ అండ్ మా ప్రొడ్యూసర్ గారికి. అండ్ మా ప్రొడ్యూసర్ గారు ఎప్పుడు మేము ఈవెంట్లో ఏం మాట్లాడాలి అనుకుని ఆలోచించుకొని వస్తాం. ఆవిడ మెల్లగా వచ్చి ఒక 2 పదాలు చెప్పేసి మమ్మల్ని అందరినీ బోల్డ్ చేసి వెళ్ళిపోతుంటారు.
అండ్ అది కూడా మా సినిమాకి ఆబ్వియస్లీ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ వదిన, మీరు వచ్చి చిన్న చిన్న యార్కర్లు వేసి మమ్మల్ని బోల్డ్ చేస్తున్నందుకు. యా అండ్ ఈ సినిమా తీసినప్పుడు ఇనీషియల్గా మేము స్టోరీ టైంలో కూడా మేము అన్న ఏమనేవాడంటే, మనం హైదరాబాద్ని ఎవరు చూపించినట్టుగా చూపిద్దాము అని అనేవాడు. అండ్ నిన్న ఎస్పెషలీ కరీంనగర్ ప్రీవ్యూస్లో మేము షో అయిన తర్వాత చాలామంది వచ్చారు మాట్లాడడానికి. కనీసం షో అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ స్పెండ్ చేసాం అక్కడ. అసలు మేము ఎవరు, మేమేంటి, ఎవ్వరికి ఏం తెలీదు. వాళ్ళు జస్ట్ సినిమా చూసి సినిమా మీద ఉన్న ప్రేమతో మాత్రమే మాతో మాట్లాడారు. నేను ఎంతమంది కళ్ళలో చూశాను, అందరూ చాలామంది లేడీస్ ఏడుస్తూ వచ్చారు మా దగ్గరికి, మీ సినిమా చాలా బాగుంది, ఇలాంటి సినిమా మేము చూసి చాలా సంవత్సరాలు అవుతుందని చెప్పారు. బట్ అది చూసిన తర్వాత మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అసలు నిన్న రాత్రి కరీంనగర్ నుంచి 1 o'clockకి బయలుదేరినాం. ఐ థింక్ 1 o'clockకి బయలుదేరినాం. అసలు మేము కార్లో ఉన్నప్పుడు మా ఫీలింగ్ ఎట్లా ఉండే అంటే, సినిమా రిలీజ్ అయిపోయింది, హిట్ కొట్టేసినాం అన్న ఫీలింగ్లో ఉండే. అండ్ యా, ఐ థింక్ టచ్ వుడ్ టుమారో, రేపు తెలుస్తుంది ఏమవబోతుంది అనేది. అండ్ చాలామంది మేము సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక క్వశ్చన్ వస్తుండే, ఏంది ఇది అమీర్లో కనిపెట్టిర్రు, హిందీ సినిమానా ఇది, తెలుగు ఇది హైదరాబాదీ సినిమానా, మన ఈ ఉత్తరాంధ్రలో ఎలా చూస్తారు, రాయలసీమ వాళ్ళు ఎలా చూస్తారు, ఇవన్నీ చాలామంది అడుగుతుండే. బట్ మనం ఏం మర్చిపోతున్నామంటే, ఇప్పుడు ఒక కోవిడ్కి ముందు మన దగ్గర హిందీ సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యేది. కోవిడ్ తర్వాత మనం మలయాళం చూస్తున్నాం, కన్నడ చూస్తున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత మలయాళం సినిమాలు మన దగ్గర రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు రీసెంట్లీ వీవ్ సీన్ డీసీ, అది ఎంత పెద్ద హిట్ అయింది మన దగ్గర. అంటే ప్రాబబ్లీ డీసీ అంటే మ్యూజిక్ ఉంది అంటారేమో. బట్ మా సినిమా గురించి ఏంటంటే, మన హూజీ మొన్న ఒడిస్సీ వచ్చింది కదా, ఎవరిది, నాలన్కి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవాడు, హ్యాన్స్ జిమ్మర్ అని. మా స్మరణ్ అన్నని మేమందరం ముద్దుగా స్మరణ్ జిమ్మర్ అని పిలుచుకుంటాం. అండ్ ఈ సినిమా తర్వాత అది నాకు తెలిసి దట్ విల్ బీ హిజ్ నేమ్. అసలు ఈ సినిమాకి ఆయన ఇచ్చిన మ్యూజిక్, ఒక రూరల్ బస్తీ సినిమా తీసుకున్నప్పుడు దానికి మోడర్నైజ్డ్గా మ్యూజిక్ ఇవ్వడం అనేది నేను యాజ్ అన్ ఆడియన్స్ నేను ఇప్పటి వరకు చూడలేదు. నేను కథ విన్నప్పుడు నాకు ఏదైతే ఎక్సైట్మెంట్ వచ్చిందో, ఫస్ట్ కట్ చూసినప్పుడు ఏదైతే ఎక్సైట్మెంట్ వచ్చిందో, ఫైనల్ కట్ చూసిన తర్వాత స్మరణ్ అన్న ఇచ్చిన మ్యూజిక్కి అది అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది సినిమా. అండ్ వీఆర్ ఆల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. మనం ఇంతకుముందు చూస్తుంటాం, రీల్స్ వస్తుంటాయి, చిన్న చిన్న రీల్స్ వెనకాల అనిరుద్ధ్ పాటలు బీజిఎం వేసి అవన్నీ హైప్ చేస్తుంటారు. అట్లాంటి హైప్ మాకు స్మరణ్ అన్న 70mm మీద ఈ మ్యూజిక్తో ఇచ్చిండు. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అన్న. ఐ నో ఇట్స్ యువర్ జాబ్, బట్ వెరీ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు యూ. అండ్ మా కో యాక్టర్స్ గురించి మాట్లాడాల్సి వస్తే, ఇందాక అన్న చెప్పినట్టు వీఆర్ ఆల్ వెరీ టాకెటివ్ పీపుల్. సినిమా 7 గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రి 10 గంటలకు అయిపోతే రాత్రి 10 గంటల వరకు పక్ 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 నడుస్తూనే ఉంటుంది. దట్స్ వెరీ ఇరిటేటింగ్ ఉండే, కానీ మాకు చాలా మజా వస్తుండే. మాకు తెలియలేదు సినిమా ఎట్లా అయిపోయింది, ఎంత ఈజీగా చేసినాం అనేది. సో యా, థ్యాంక్స్ టు యూ ఆల్సో మ్యాన్, చాలా ఇరిటేట్ చేస్తున్నాం. యా, అండ్ యా, ఎట్ ది ఎండ్ ఇట్స్ ఓన్లీ వన్ రిక్వెస్ట్. మీరందరూ 21st నుండి చూస్తారు మీరు సినిమా ఏం చేస్తుంది అనేది. ఎలాంటి మైండ్లో ఏమీ పెట్టుకోకుండా, ఇది ఎట్లుండబోతుంది, మంచిగా ఉండదా, జస్ట్ మీరు రివ్యూ చూసైనా వెళ్ళండి. బట్ గివ్ అవర్ ఫిలిం అ షాట్. మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. తెలంగాణని రిప్రజెంట్ చేసే సినిమా ఏదైనా ఉంది అంటే అది అమీర్ లోగే అని సినిమా చూసిన తర్వాత మీరు అందరూ అంటారు. అండ్ వి ఆల్ హోప్ that you watch the film and make it a grand success. Thank you. Thank you so much, Manoj, and wish you good luck. Now I request the beautiful Veda will speak. Now your turn, yeah. అందరికీ నమస్కారం అండి. లాస్ట్ ఫ్యూ డేస్ నుండి మా వాళ్ళు థియేటర్ విజిట్స్ చేశారు. అండ్ వెంటనే కనుక్కుంటున్నాను ఎలా అవుతుంది ఏంటి అని. అండ్ ఇట్ వాజ్ సో ఓవర్వెల్మింగ్. రిలీజ్ అవ్వకముందే ఇంత ఓనప్ చేసుకుంటున్నారు అని తెలవడం. అండ్ స్పెషలీ మా కరీంనగర్లో అంత రిసెప్షన్ అండ్ నన్ను అడిగారంట, ఐ బిలీవ్. యా, సో దట్ వాజ్ వెరీ స్పెషల్. గుర్తింపు
రావడం ఇంపార్టెంటే, బట్ మన హోమ్ టౌన్లో, మన ఊళ్ళో, మన మనుషుల మధ్యలో రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అమీర్లో టీం గురించి చెప్పాలంటే, ఒకసారి షూట్ టైంలో రమణ గారికి ఏదో అడిగినప్పుడు ఆయన ఆనెస్టీ అండ్ అమాయకత్వం ఎక్కడైనా ఎవరైనా ఇష్టపడే విషయాలు అని చెప్పడం జరిగింది ఒక సందర్భంలో. అండ్ మా సినిమాలో అవి రెండే ఉంటాయి. అండ్ ఐ థింక్ ఇట్స్ సోల్డ్ అవుట్ అండ్ వి వన్. అండ్ తప్పకుండా 21st రోజు రండి. డెఫినెట్లీ మీ అందరికీ ఆనెస్టీ, అమాయకత్వం, తెగింపు, ధైర్యం ఇవన్నీ కనిపిస్తాయి. అండ్ ఒక మంచి ఫుల్ ప్లాటర్ మీల్ తిన్నట్టు అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. ఇప్పటిదాకా చాలా బాగా పుష్ చేస్తూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఐ స్పెషల్లీ వాంట్ టు థ్యాంక్ స్మరణ్ గారు. డెఫినెట్లీ మీ వర్క్ అమీర్లోని ఒక 10 మెట్లు పైకి ఎక్కించిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ అండ్ సో మచ్ ఆఫ్ లవ్ టువర్డ్స్ ద స్క్రిప్ట్. అండ్ రోహిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు యువర్ వర్క్ హ్యాస్ మేడ్ మ్యాజిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై కో-యాక్టర్స్ హరీష్, శశి, మనోజ్ అండ్ యోగి. థ్యాంక్ యూ సో మచ్. నాకు అసలు బోర్ కొట్టలేదు. చాలా ఫన్నీగా, చాలా ప్లేఫుల్గా, హ్యాపీగా జరిగింది. అండ్ సెట్లో నేను ఒక్కదాన్ని అమ్మాయిని అన్న ఫీలింగ్ కూడా నాకు రాలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ సందీప్, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా గోల్డ్, మా మాధవి గారికి థ్యాంక్ యూ సో మచ్. మీ కాంట్రిబ్యూషన్ అండ్ చెప్పాను కదా ఆనెస్టీ అండ్ అమాయకత్వం, ఆవిడే మా గోల్డ్. సో యా, థ్యాంక్ యూ సో మచ్. 21st ఆగస్ట్ అమీర్లో చూడండి. అండ్ ఈ రెస్పాన్సెస్ లాగే మీ రెస్పాన్స్ కూడా ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చితే తప్పకుండా ఒక 10 మందికి చెప్పండి. అండ్ హైదరాబాద్, దిస్ ఈస్ ఫర్ అస్. అమీర్లోగ్ ఈస్ ఫర్ అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వేద. థ్యాంక్ యూ. మీరు అలా చెప్తూ ఉంటే వేదం ఏదో చెప్తున్నట్టే ఉంది నిజంగానే. అంత బ్యూటిఫుల్ వాయిస్ ఉంది, ఒక రిధంలో వచ్చింది అది. క్విక్గా మీరు వీళ్ళ అక్క అని పిలుస్తున్నారు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సొల్యూషన్స్ అడుగుతున్నారు కదా, అండ్ చాలా క్విక్గా అనమాట. సో ఇప్పుడు మనోజ్కి ఏదైనా సలహా ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? మనోజ్కి ఎవరికి సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. మనోజ్కి అసలు ఏమి ఇవ్వాల్సిన అవసరమే లేదా? Yeah. అంత క్విక్గా ఓకే. దెన్ హరికి ఆల్రెడీ ఇక్కడ వాడేశారు కాబట్టి మళ్ళీ హరి ఇవ్వడం. అడగడు. ఏంటి అనేది ఇవ్వాలా సలహా? అదే సలహానా? ఓకే. యోగికి ఇస్తా. చెప్పండి, ఏమి ఇవ్వాలి? ఏదో ఒకటి. Question మీరేమి ఏంటి? ఇస్తారు? ఏం సలహా ఇస్తారు? తన జీవితంలో పాటించాలి అనుకునే సలహా ఏది ఇస్తారు? ఇప్పుడు పాటించట్లేదు, అది పాటిస్తాం. అలానా? యోగి ఇస్ అ వెరీ గుడ్ పర్సన్. అవసరం లేదు. నేను ఇస్తాను యోగి. మీరు బిర్యానీ బోర్డు అంత కనిపించింది, కానీ మీరు తినట్లేదని నాకు అనిపించింది మీ సినిమాలో. మీరు బిర్యానీ తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యోగి. ఇదొకటే నా సలహా. మీకేం సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు ఎలాగో. సో నా ఐ రిక్వెస్ట్ హరి, ద ర్యాపర్, యాక్టర్. పైసలు అవుతాయి. అందరికీ నమస్కారం అండి. మా నాన్న ఎప్పుడు అనేటోడండి, అంబర్పేటలో ఉండిపోతావారా, ఇట్లా మెకానిక్ షెడ్లో పనిచేస్తావారా, నువ్వేమన్నా ఇట్లా గ్రీస్ పూసుకొని తిరుగుతావారా, వాళ్ళు ఇట్లా రోడ్ల పొంటి తిరుగుతావా, అది అని అనేటోడు. దాన్ని అది ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ నేనైతే ఒక పాటలో వాడేసుకున్నా. ఏం వాడుకున్నా అంటే, మా నాయన అంటాడు ఉండిపోతావారా అంబర్పేట్ల, నేనంట ఆడికెళ్తే ఏముంటుంది అమెరికాల, బర్త్డేకి అయితే గీడ పూలమాలలు, రాత్రిరంత గోలలు, ఆడికెళ్తే గొడ్డు చాకీర్లు, చల్ మనతోని కాదది, నేను పుట్టిన జాగిది, రోజు మారిన గీడ వరుస మారది, ఉన్న మాటిది, నమ్ముకున్న చోటిది, వినదు మనసు మొండిది, బయట లోకం తొండిది. అట్లా అట్లా చెప్పాను. మా డాడీ కూడా నిజంగానే అరే నిజమేరా, మనోళ్ళతోనే ఉండాల్సిందే అన్నట్టు అన్నాడు. కానీ బట్ ఆయనకి ఇంట్లో ఎప్పుడు అదే ఉండేది, మా అమ్మకు కూడా అదే ఉండేది. ఏంటి అంబర్పేటలోనే మిగిలిపోతాడు ఏంటి అది అని అనుకున్నారు. కానీ మా డాడీని కూడా నేను ఈ సినిమాలోకి లాగేసిన అండి.
మా నాన్నతో కూడా యాక్టింగ్ చేయించేసిన. మా నాన్న ఇప్పుడు మా నాన్న నేను కలిసి తిరుగుతుంటే మా అమ్మ అనాల్సి వస్తుంది, ఏంటి మీరు ఇంకా అంబర్పేటలోనే మిగిలిపోతారా ఏంటి అది ఇది అని. కానీ నిజంగానే నాకైతే అమీర్లో మంచి ఆపర్చునిటీని ఇచ్చింది, మంచి ఫ్రెండ్స్ని ఇచ్చింది. అందరు ఫ్రెండ్స్ రా. మంచి ఆపర్చునిటీ ఇచ్చింది, మంచి ఫ్రెండ్స్ని ఇచ్చింది, మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అండ్ మోర్ ఓవర్ నేను ఎన్నో రోజుల నుంచి పని చేయాలనుకున్న టెక్నీషియన్స్తో పని చేయనిచ్చింది. అండ్ నిజంగానే రోహిత్ అన్నతో పని చేయడానికి ఎన్నో రోజులు ఎన్నో వీడియోలు అన్న ఇది చేసి పెడతావా ఇది చేయవా అని అడిగితే, మ్యాన్ మీరు చేసుకోండి మ్యాన్, మీరే చేసుకోగలుగుతారు, నేనెందుకు దానికి. కానీ నిజంగానే రోహిత్ అన్న వచ్చి దీనికి చేస్తున్నాడని నాకు అస్సలు తెలియదు. కానీ తెలిసిన తర్వాత అయితే నేను అసలు అక్కడ లేను. ఇంక సినిమా క్రేజీ వస్తుందని నాకు తెలుసు. అండ్ స్మరణ అన్న నాకు ఒక మెంటర్ లాగా. అండ్ ఆయనతో పనిచేయడం మామూలు విషయం కాదు. అండ్ ఆయన మేము కలిసి చాలా ముందు నుంచే ట్రావెల్ చేస్తుండే, వేరే పాటలు అన్నిటికీ ట్రావెల్ చేసినాము. దాని తర్వాత మేము ఇందులో కూడా కొలాబరేట్ అయ్యి ఇందులో కూడా ఫుల్ బ్యూటిఫుల్ సాంగ్స్ వచ్చినాయి బయటికి. స్మరణ్ భయ్య జస్ట్ ఒక రైల్ ఇంజన్ లాగా ఒక 11 బోగీలు కట్టినట్టు ఇట్లా 10 బోగీలు కట్టినట్టు 10 బోగీలు కట్టిండు డైరెక్ట్. ఆయన మెయిన్ ఇంజన్ నిజంగా లేదన్నా, నిజంగానే అది ఒక్కొక్క కానీ ప్రతి బోగీలో అందరు ప్యాసింజర్స్ ఉంటారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ నిజంగా మామూలు ఉండదు, టాప్ లేచిపోతుంది. అండ్ మనోజ్ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. శశి మామ నువ్వు రాలేదు, కానీ చాలా చెప్దాం అనుకున్నాను నువ్వు వస్తే. థ్యాంక్ యూ సో మచ్. వాడు నాకు శశి ఫుల్ యాక్టింగ్ కూడా నేర్పిస్తూ ఉంటాడు మామూలు బయట. వాడు 14 years నుంచి చేస్తున్నాడు థియేటర్. వీడు కూడా ఆల్మోస్ట్ 6 years నుంచి చేస్తున్నాడు థియేటర్. కాదా 4 years అరే 2 years అమీర్లోకి మర్చిపోతున్నావా? సో నాకు శశి సెట్ పైన కూడా ఫుల్ హెల్ప్ చేసేటోడు, చాలా మంచి హెల్ప్ చేసేటోడు. అరే నువ్వు ఇట్లా కాదురా, నువ్వు చాలా ఊగేస్తున్నావు, ఇట్లా అటు ఇటు ఊగుతున్నావు, అదేందిరా సటిల్గా ఉండాలి ఏదున్నా కూడా, అరే నీ క్యారెక్టర్ ఎట్లాంటిది రా. సో ఎవ్రీ డే అదొక లెసన్ లాంటిది నాకు. అంటే వాడు చెప్పేది కాదు, బేసిక్ ఎవ్రీ డే షూటింగే ఒక్కొక్క లెసన్ లాంటిది. రోజు కొత్తగా ఏదో ఒకటి నేర్చుకొని ఇంటికి వెళ్ళేటోడిని, రోజు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఇంప్లిమెంట్ చేసేటోడిని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శశి, థ్యాంక్ యూ మామ. సందీప్ అన్న థ్యాంక్ యూ సో మచ్ నన్ను లాగినందుకు ఇందులోకి. అండ్ క్యాంప్ శశి అన్న థ్యాంక్ యూ సో మచ్. ఎస్వికే అన్న మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఉంటుంది మన ఫ్రెండ్షిప్. అండ్ వదిన థ్యాంక్ యూ సో మచ్ వదిన అయితే నిజంగానే మమ్మల్ని పిల్లల్లా చూస్తుంది. అండ్ వీఆర్ వెరీ గ్లాడ్. ఆమె బ్లెస్సింగ్ ఎప్పుడు మాకు ఉంటుందని నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ వదిన. రమణ అన్న పెద్దన్న థ్యాంక్ యూ సో మచ్. రమణ అన్న నిజంగానే ఏం చేసినామో నీకు అర్థం కావట్లేదు. అసలు కరీంనగర్, వరంగల్, గుంటూరు, విజయవాడ అసలు ఏ ఊర్లుతురు, అసలు బయట సీట్ల మీదకి వెళ్ళి ఉరుతురు, ఇట్లా ఊతురు ఒకటే. నిజంగా బాయ్ నేను వెనకాల కూర్చొని చూస్తుంటే, నేను వాళ్ళతో కలిసి కూర్చున్నా, మా ముఖాలు తెలియదు కదా వాళ్ళకి. సినిమా అయిపోయిన తర్వాత అందరు అసలు వచ్చేస్తున్నారు, షేక్ హ్యాండ్లు ఇచ్చేస్తున్నారు, హగ్గులు చేసేసుకుంటున్నారు. ఎన్ని ఫోటోలు, ఎన్ని కాంప్లిమెంట్స్. నా లైఫ్లో ఎప్పుడు అని వినలేదు. ఇన్ని తిట్లు విన్నానేమో కానీ ఇన్ని కాంప్లిమెంట్స్ ఎప్పుడు వినలేదు నేను. చాలా మంచిగా అనిపించిందండి. బ్లాస్ట్ అయిపోయింది కరీంనగర్ కూడా, వరంగల్ అండ్ విజయవాడ, గుంటూరు. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఏమన్నా రెస్పాన్స్ అది నాకు తెలుసు. 21st Augustకి మేము వచ్చిన తర్వాత హైదరాబాద్లో కూడా అట్లనే రెస్పాన్స్ వస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంత కనెక్ట్ అయిపోతున్నారంటే అంత కనెక్ట్ అయిపోతున్నారు. మామూలు సినిమా తీయలేదన్న రమణ అన్న. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇందులో పెట్టుకున్నందుకు. సీను క్యారెక్టర్ లాగా నేను జస్టిస్ చేశానే అనుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్న మనోహర్ అన్న థ్యాంక్ యూ సో మచ్.
సో యా, ఇంకొక లాస్ట్ ఒక ర్యాప్ పాడేసి కడింగ్ చేస్తా. Bring the heat from the street. Manja mine is not deal. Keench cart like it's my abba Jan ka road. Jan le dude. Bike pe katta marte both. Only cutter attitude. सीधा helicopter shot. 10 में कर देते 60. 1.5 उशारी नहीं चलता बाप. ఆకే ఫాడ్ దేతే సీట్ సర్కో ఫోడ్ దేతే నీట్ తొండి సాలే ముఖం నీది చూసుకున్నవా, నీ ముఖం నిండా బర్రె పేడ ఊసుకున్నవా, నీకు నియ్యతుందా లేదా ఇంట్లో దాచుకున్నవా, సాలే గెలికినాక మైదానం దాటి పోతావా, ఇంకా ఉరికిచ్చుడే గలీ గలీ లంగర్ హౌస్ టు నాంపల్లి, షురూ చేస్తే కాలు మొక్కిన ఆగదు బేలొల్లి, ఈడ ఎవడు షేరు ఎవడు కాదు ఎవడు కింద ఎవడి మీద ఎవడి దౌడ సైడ్ అవుతుందో చూసుకుందాం నీ తల్లి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అమీర్ లోగ్ నాకు స్పెషల్ ఒక్కటి నేర్పించిందండి. అమీర్ లోగ్లో చాచా ఇంకా అమీర్ లోగ్ సినిమా నాకు ఒకటి నేర్పించిందండి. నియత్ పే కచరా జోలీ పే పత్రా అని. ఎంత నిజాయితీగా పనిచేస్తామో, ఎంత ఆనెస్ట్గా పనిచేస్తామో, ఎంత మనసు పెట్టి పనిచేస్తామో, అవన్నీ కలిస్తే ఎక్కడ దాకా వెళ్ళగలుగుతాం అనేది నాకు అమీర్లో ఈ స్టేజ్ చూపించేసిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. 21 ఆగస్ట్కి నేను చెప్తున్నా, 21 ఆగస్ట్ కలుద్దాం అమీర్లోక్ తోటి. పక్కా ఒక తెలంగాణ సినిమా, తెలుగు సినిమా, ఒక హైదరాబాద్ సినిమా అంటే ఏందో చూస్తారు మీరు 21 ఆగస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హరి, యు ఆర్ టాలెంటెడ్. ఆఫ్ కోర్స్ 21న చూడబోతున్నాము. అండ్ రోహిత్ గారు చెప్పినట్టు హరి నాని గారిలా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ నా ఆ ప్రొడ్యూసర్ అందరూ వదినా వదినా అని ప్రేమతో పిలుస్తున్నారు, మాధవిరెడ్డి గారు విల్ స్పీక్ నా. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ సపోర్ట్ చేసిన స్పిరిట్ మీడియాకి కూడా నా తరపున థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా ఫస్ట్ టైం ఈ స్టేజ్ పైకి వచ్చేటప్పుడు నా కాళ్ళు చేతులు చాలా షివర్ అయ్యాయి. సెకండ్ టైం కొంచెం తడబడ్డాను. ఇప్పుడు నా ముందున్న మీడియా వాళ్ళు నన్ను ఇంత చక్కగా నేను ఏం మాట్లాడినా కూడా అందంగా చూపిస్తున్నారు. దానికి థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. రైటర్ కమ్ డైరెక్టర్ మై హస్బెండ్, నన్ను అండ్ మై ప్రొడ్యూసర్ ఆల్సో నన్ను ఫస్ట్ ప్లేస్లో నిలబెట్టినందుకు తనకి థ్యాంక్ యూ సో మచ్ రమణ. మా హస్బెండ్ అని కాదండి, తను ఒక్కో చోటు నుంచి, సినిమా అంటే రంగుల ప్రపంచం అంటారు, ఒక్కో చోటు నుంచి ఒక్కో వ్యక్తి దగ్గర నుంచి ఒక్కొక్క రంగుని నేర్చుకొని ఆ రంగులన్నీ తన కళల రూపంలో కలగన్న ఈ సినిమానే అమీర్ లోగ్. మాటలు రాని ఈ బొమ్మలందరికీ తను మాటలు నేర్పించి అమీర్ లోగ్ చిత్రం రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాడు. తను కన్నా ఆ కళ మా అందరికీ నచ్చింది, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఆగస్ట్ 21 రోజు మా సినిమా స్పిరిట్ మీడియా బ్యానర్పై మీ ముందుకు వస్తుంది. మాకు ఈ సినిమాతో ఒక 5 కుటుంబాలు మాకు ఒక 5 కుటుంబాలు దొరికాయి. ఒక పెద్ద దిక్కు మాకు ఒక చాచా కూడా దొరికాడు ఈ సినిమా తరపున. ఈ సినిమా చూసి ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు చూసినప్పుడు ఏమనిపించిందో చెప్తున్నాను. నా చిన్నప్పటి జ్ఞాపకాలు, మా చుట్టుముట్టు ఉండే రిలేషన్స్ అన్నీ నాకు గుర్తుకొచ్చాయి సినిమా చూస్తున్నప్పుడు. ఈ సినిమా చూసి వెళ్ళేటప్పుడు కూడా మీ అందరికీ కూడా మీ జీవితాలలో, మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎవరో ఒకరు ప్రతి రోజులో ఏదో ఒకటి మీకు కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మాకు సపోర్ట్ చేసిన మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జనరలీ నాకు తెలిసి అమీర్లోకి ఫస్ట్ కాపీ చూసినప్పుడు కూడా ఇన్ని ఆనంద బాష్పాలు ఆయన కళ్ళ నుంచి వచ్చాయో లేదో నాకు తెలియదు. ఆవిడ జనరలీ అంటాం పుత్రోత్సాహం అని, ఇది సతీ పత్నోత్సాహం అనమాట. ఇది ఆయన కళ్ళల్లో క్లియర్గా కనిపిస్తుంది. అంతేనా అండి, లేకపోతే హరి ఇందాక చెప్పినట్టు నాన్న ఎందుకురా ఏం చేస్తున్నావు అంటే ఆయన్ని కూడా యాక్టింగ్ వైపు తిప్పినట్టు మీరు కూడా ఎందుకండి ఇలా సినిమాల వైపు అనగానే ఆవిడని కూడా ప్రొడ్యూసర్ చేస్తారా? దీని వెనకాల రహస్యం ఏంటి?
అదే రీజన్. సో అమీర్ లోగ్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్ రమణారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో, గుడ్ ఈవినింగ్. అండ్ ఫస్ట్ నేను మర్చిపోతాను చాలాసార్లు, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. యూ సపోర్టెడ్ ది బెస్ట్. నేను చెప్పాలంటే ఇంతకుముందు రోజు చెప్పినట్టు నేను ఒక ఫస్ట్ హాఫ్ కంప్లీట్గా చూసి వచ్చాను ఇక్కడికి. చాలాసార్లు చూసాం, కొన్ని 10 సార్లు చూసాం సినిమాని. బట్ ఫైనల్గా రేపు మీ స్క్రీన్లో వచ్చే సినిమా ఏదైతే ఉందో అది చూసుకొని వచ్చాను. హిట్ బొమ్మ అంతే కదా, నచ్చాలి హిట్ అంతే. ఇట్స్ లైక్ ఒక హైదరాబాద్ క్యాన్వాస్ మీద ఒక రాజా రవివర్మ, ఒక ఎంఎఫ్ హుస్సేన్ లాంటి సినిమా ఇది. వాళ్ళు గీసినట్టు అందమైన బొమ్మ లాంటి సినిమా ఇది. ఇది నేను గట్టిగా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలే, ఎవరు అటెంప్ట్ చేయలేదు. నేను చేసిన, నాకు దొరికింది అదృష్టం. ఎంత అంటే రాసుకున్నాం, చూసాం, చాలాసార్లు చూసాం. బట్ ఫైనల్గా చూస్తున్నప్పుడు, నిన్న మొన్న జనాల రియాక్షన్స్ చూస్తున్నప్పుడు వీ అచీవ్డ్ ఇట్. డెఫినెట్గా చెప్తున్నా. ఇది హైదరాబాద్ జనాల్లో ఉన్న అంటే ఎమోషన్స్ ఆర్ యూనివర్సల్, ఎక్కడున్నా కూడా కనెక్ట్ అవుతారు. అది భాషతో సంబంధం కూడా ఉండదు చాలాసార్లు. అండ్ సినిమా విషయానికి వస్తే మనం చాలా మాట్లాడుకుంటున్నాం ఈ మధ్యన. మలయాళం సినిమాలో ఉన్నట్టు తెలుగులో రావట్లేదని చాలామంది ఊరికే అంటూ ఉంటారు. కానీ హైదరాబాద్ సినిమా ఎరా స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకోరు. చాలా చాలా సినిమాలు వస్తాయి, ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్యాన్వాస్. అండ్ దేర్ ఆర్ లాట్ మెనీ స్టోరీస్ టు టెల్ ఇన్ హైదరాబాద్. అండ్ దెన్ ఫైనల్గా ఒక్కటి చెప్తాను అందరికీ, నైజాంలో గట్టిగా సౌండ్ వినబడిందో అంటే మొత్తం అంతా వెళ్ళిపోతుంది. అది ఈ వుడ్ ఆ వుడ్ అని కాదు. ఈ సినిమా నైజాం జనాలు ఎత్తుకున్నారంటే ఎట్లుంటుందో 21st పొద్దున షో తర్వాత నుంచి స్టార్ట్ అయిపోద్ది ఈ సౌండ్. ఒక్కసారి వినండి, అందరూ వినండి. థియేటర్లకు వచ్చి సౌండ్ చేయండి. నేను వస్తాను మీ దగ్గరికి, అందరి దగ్గరికి వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.